మీకు స్వాగతము. భగవంతుడు మీకు ఉత్కృష్టమైన సంతానాన్ని ఇవ్వాలని, ఆరోగ్యకరమైన సంతానం ఇవ్వాలని, ఆ సంతానము ధనధాన్యాలను అనుభవిస్తుండాలని, రోగరహితమై బలిష్టమై జీవితంలో ఉన్నతిని సాధించాలని, మీ కీర్తికి అనుకూలంగా, మీ సమ్మానానికి గౌరవానికి అనుకూలంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. జన్మపత్రిక అంటే ఏమిటిది? ఎవరు చేస్తారు జన్మపత్రిక? పండిత్ సుధాకర్జీ ద్వివేది ఋషి దయానందుని కొంచెం కాలం తర్వాత ఆయన మొత్తం భారతదేశంలో మహా విద్వాంసుడు జ్యోతిష్యంలో. ఆయన రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. ఆయన ఇంగ్లాండ్లో ఉండే జ్యోతిషకుల సభకు ఆయన ఒక సభ్యుడు కూడా. ఆయనకు సంతానం లేదట. ఆయన తన తమ్ముని కూతురును అన్న కూతురును పెంచినాడు. అమ్మాయి పెద్దగా అయింది. అయితే అమ్మాయి వివాహం చేయడానికి పత్రిక, ఆ పత్రికను బట్టి చూసినారు. ఏ అబ్బాయితో వివాహం జరగాలనో అతని ఇద్దరు పత్రికలు చూసినారు. చూసి ఆయన శిష్యులు 100 మంది ఉండేది జ్యోతిషాచార్యులు. వారికి ఇచ్చి చూడండి అని చెప్తే వాడిని చూసి బాగున్నదంటే బాగుంది బాస్. చివరికి ఏమైంది? అల్లుడు చనిపోయినాడు. సుధాకర్ ద్వివేదీకి ఎంత బాధ అయిందంటే చాలా బాధ అయింది. ఆయన ఏమన్నారంటే టౌన్ హాల్ అట, పెద్ద భవనం, నగర భవనం, అందులో ఉపన్యాసం ఇచ్చినాడు. వినడానికి 100 మంది శిష్యులు వచ్చి ఉంటారు. పెండ్లి పత్రిక అబద్ధము, ఇది ఆట, కేవలము ఒక క్రీడ అని. అది కనుక నిజమైతే రాండి, నేను శాస్త్రార్థం చేస్తానండి. ఎవరొక్కరు రాలేదు. ఇంతకంటే మించిన జన్మపత్రిక చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? నేనంటున్నాను కాదా, జన్మపత్రిక అవడానికి వెళ్ళేది. అయితే జన్మపత్రికను బట్టి వారి గుణాలను 36 వరకు ఉంటే సరిపోతుంది అనుకోవడము కేవలము ఇద్దరి జీవితాన్ని పాడు చేసుకోవడం, స్వయంగా అజ్ఞాని కావడం, అనేక బాధలు అనుభవించడం. వారు స్వయంగా బాధలు అనిపిస్తారు. ఈ అమ్మాయి అబ్బాయిలకు బాధలు వస్తుంటాయి. ఆ జన్మపత్రికలు కలవకపోతే వివాహం కాదు. మంచి యోగ్యులు, సమర్థులు, సామర్థ్యం అన్ని రకాల ఉన్నవాళ్ళు, కానీ జన్మపత్రిక కలుపుకోవడం సమానం. ఎంత మోసం జరుగుతుందంటే దేశంలో ఈనాడు అనేక విషయాలు చదివిన వ్యక్తి, ఆరితేరిన విద్వాంసులు, ఆయన ఎంబీబీఎస్ అట, ఎల్ఎల్బి అట, ఐఏఎస్ అట, ఐపీఎస్ అట, కానీ పెళ్లి పత్రిక వచ్చేసరికి అంత జ్ఞానం పక్కకపోతుంది. మహాపామరుల లెక్క వాళ్ళ వ్యవహారం జరుగుతుంది. నేను జ్యోతిష్యం చదివినా కాబట్టి నాకు తెలిసి విషయం. అయితే స్వయంవరంలో జ్యోతిషం ఉండడానికి వీలు లేదు. అది స్వయంవరం కాదు, పరవరం ఒక్కటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు స్వయంవరంలో మొట్టమొదలు విద్య, వారు చదివిన విద్య ఎంత ఉన్నది? ఏమి విద్య చదివినారు? విద్యలంటే శాస్త్రజ్ఞానం. వారు వ్యాకరణము, నిరుక్తం చదివినారా? దర్శనాలు చదివినారా? ఏమేమి చదివినారు? ఆయుర్వేదం చదివినారా? గణిత విద్య చదివినారా? జ్యోతిషం చదివినారా? అనేక విద్యలు, సంగీతం కూడా విద్య. అయితే ఇవన్నీ చదివిన విషయాలు తెలుసుకోవాలి. ఎక్కడ జరుగుతుంది స్వయంవరము? అమ్మాయి ఇంటి వద్ద. అక్కడ అమ్మాయి అబ్బాయి ఇద్దరు వస్తారు, యువకులు ఇద్దరు వస్తారు. వారు ఎదురెదురు కూర్చుంటారు. వాటి చుట్టూ వారి తల్లి, వారి తండ్రి, మేనమా, వీళ్ళందరూ కూర్చుంటారు. విద్వాంసులు కూర్చుంటారు. వారి ముందట వీళ్ళు స్వయంగా మాట్లాడి తెలుసుకుంటారు. ఏం కావాలి? గుణ, కర్మ, స్వభావాలు. వాళ్ళు ఎటువంటి గుణాలు ఉన్నాయి, ఏమేమి గుణాలు ఉన్నాయి, కర్మ, వారు ఎటువంటి పనులు చేస్తారు, శరీరంతో, వాక్కుతో, మనసుతో, స్వభావం, వారి స్వభావం ఎట్లా ఉన్నది. ఇవి 3 సమానంగా పరిశీలించవలసిన విషయాలు. దానికి విద్య అవసరం. అంటే శాస్త్రజ్ఞానం ఎంత ఉన్నది? ఈనాటి విద్యలో ఎంఏ, బిఏ రకరకాలు ఉంటాయి. అయితే వారు ఏమేమి విద్య చదువుకున్నారు మొదలు పరిశీలన రావాలి. సమాన విద్య చదివితే పరస్పరం ప్రేమ ఉంటుంది, పరస్పరం విశ్వాసం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఒకరి గురించి ఒకరికి ఎక్కువ తెలిసి ఉంటుంది. ఒకరికి గణిత విద్య, ఒకరికి సంగీత విద్య కుదరదు.
గణిత విద్య వచ్చిన వాళ్ళు ఇద్దరైతే స్వభావం అనుకూలంగా ఉంటుంది, వారి చాలా భావాలు సమానంగా ఉంటాయి. సంగీతం వచ్చిన వాళ్ళైతే సమానంగా ఉంటాయి, అప్పుడు వివాహం బాగుంటుంది విద్య. ఆ తర్వాత వినయం అంటే ఎంత మృదుత్వం, వ్యవహారంలో మృదుత్వం అవసరం. మృదువైన వ్యవహారం ఉండాలి. ఉపకారం చేసిన వారికి వారి ఉపకారం ఒప్పుకోవాలి, సాయం చేసేవారు సాయాన్ని ఒప్పుకోవాలి. ఇదంతా వినయం అంటారు. వినయం అంటే అహంకారం లేకుండా ఉండడము, నమ్రత, ఒక విధంగా మృదుత్వం, కోమలతనం. వ్యవహారంలో కోమలత్వం ఉండాలి. కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు, వ్యవహరించినప్పుడు అంతే కోమలత్వం ఉండాలి. కోమలత లేకపోతే ఏమవుతుందంటే భార్య భర్తలు వివాదం అవుతుంది. ఒక ఘట్టం చెప్తాను, జరిగిన ఘట్టం అది, ఎప్పుడో ఎక్కడో తెలియదు. అయితే యువతి యువకుల వివాహం జరిగింది. ఇద్దరు న్యాయవాదులు, న్యాయవాద వృత్తి చేసేవాడు, వకీలు, ఇద్దరు వకాలు జరిగినారు. వివాహం అయింది. అమ్మాయి ఇంటికి వచ్చింది, అబ్బాయి ఇంటికి. ఆ తర్వాత ఒకసారి ఆ యువకుడు అన్నాడు, నువ్వు తొందరగా లేచి ఛాయ్ చేసి నాకు అని అన్నాడు. ఇద్దరు చదువుకున్నారు. ఆమె లేవలేదు, చేయలేదు. మళ్ళీ రెండోసారి అన్నాడు, లేవు, తొందర చేయవు, ఛాయ్ చేయమన్నాడు. లేవలేదు. మూడోసారి కోపం వచ్చింది, ఛాయ్ చేయమంటే నువ్వు అర్థం చేసుకోవు. వినండి, నేను మిమ్మల్ని మా నాయన కొన్నాడు, ఇంత కట్నం ఇచ్చి కొన్నాము. ఇప్పుడు నేను మీకు సేవ చేయ, మీరు నాకు సేవ చేయాలి. ఎందుకంటే ఇన్ని రూపాయలు కట్నం ఇచ్చాను కదా. ఎందుకు ఇచ్చినాము కట్నము? మీరు నా సేవ చేయడానికి కట్నం ఇచ్చినాము. మా నాయన కట్నం ఇచ్చాడు. నువ్వు మొట్టమొదటి లేవు, ఛాయ్ చేసి నాకు ఇవ్వు, తర్వాత నేను పనిచేస్తాను. నవ్వకు, అసంభవం అది. మీరు నాకు సేవ చేయాలి, ఛాయ్ చేసి నాకు ఇవ్వాలి ఇప్పుడు, లేకపోతే నేను చేయను. వివాదమైంది. వివాదమైన తర్వాత ఇగో నేను ఒక మాట చెప్తే వినండి, మీరు ఆ కట్నం మా నాయనగారికి ఇచ్చిరండి, మీరు ఏ పని అంటే ఆ పని చేస్తాను. మీకంటే ముందు లేస్తా, మీకు సేవ, భోజనం, వస్త్రం అన్నీ సిద్ధం చేసి పెడతారు. చివరికి ఆ యువకుడు కట్నం తిరిగి వచ్చినాడు. అప్పుడు ఆమె భార్య అనుకూలంగా మారిపోయింది. దీని ఏమంటారు? వినయం. విద్య వచ్చింది, ఇద్దరు వకీళ్ళే, కోట్లాట, అక్కడ వినయం లేదు. ఏమైపోయింది? వివాదం అయిపోయింది, సమాప్తం. ఇట్లా ఒకరి పట్ల ఒకరికి వినయం ఉండాలి, మృదుత్వం ఉండాలి. నేను పెద్ద అనుకోండి, కాని కాదు. ఎవరు పెద్ద కాదు, ఎవరిలో ఎక్కువ గుణాలు ఉంటాయో, ఎవరి సామర్థ్యం పరులకు ఎక్కువ ఉపయోగపడుతో వాళ్ళు పెద్ద. ఆయన విద్య ఆయనకు ఉపయోగపడదు, ఆయన విద్య ఎవరికి ఉపయోగపడదు, ఏం పెద్ద కాదు. కాబట్టి వినయం ఉండాలి, మృదుత్వం ఉండాలి. అని ఏమంటే అక్కడ పన్నట్టు అహంకారం, గర్వం, నేను అది ఉండకూడదు. ఉన్నదంటే వివాదం. వేదాలలో అనేక శబ్దాలున్నాయి, యుద్ధాన్ని వ్యక్తం చేసే శబ్దాలు. అయితే ఒకటి మమ సత్యం అనే శబ్దం. మమ సత్యం అనే శబ్దానికి అబద్ధం అని అర్థం, యుద్ధం అనే అర్థం. యుద్ధము, సంగ్రామం ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా మమ సత్యం అనే ఈ రెండు శబ్దాలు కలిసి ఒక అది ఉన్నది. దాని పేరు యుద్ధానికి అనర్థం, యుద్ధం. అంటే ఏమిటిది అంటే ఎక్కడైతే నాది సత్యం అనుకో యుద్ధం అవుతుంది. మమ సత్యం, మమ అంటే నా యొక్క, నాది. సత్యం అంటే నేను చెప్పింది సత్యము, నా పక్షమే సత్యం అనుకునే చోట వివాదం అవుతుందని వేదమంత్రాలు ఉండే శబ్దాలకు అర్థం. ఇది చెప్పండి, ఏ వ్యక్తి ఎక్కువ చదువుకుంటాడో, ఎక్కువ ఎగుతుంటుందో అతనిలో మృదుత్వం ఉంటుంది. ఉదాహరణ కొరకు కాయలు కాసినప్పుడు చెట్టు వంగిపోతుంది, కాయ లేకపోతే నిలబడుతుంది. ఉదాహరణ అట్లా. అయితే ఏ వ్యక్తిలో ఎక్కువ విద్య ఉంటుందో అతడు మధురంగా మాట్లాడుతుంది, వినయశీలం ఉంటుంది అతనిలో. నేను నేను చదువుకున్నా అంటే సమాప్తం. ఏ వ్యక్తిలో ఎక్కువ యోగ్యత ఉంటుందో ఆ వ్యక్తిలో అంత గర్వం రాకూడదు, వచ్చిందంటే పోతుంది అది.
కాబట్టి వినయం అంటే పూర్తిగా నమ్రత ఉండాలి, మృదుత్వం ఉండాలి, కోమలత్వం ఉండాలి. నీకేం తెలుసు? నీకేం తెలుసు? నాకు తెలియదు. నేను సమాచారం వింటున్నా. ఒక ఆయన రాహుల్ గాంధీ నాయకుడు ఉన్నాడట, నేను చూడలేదు కూడా. అయితే ఆయన గురించి వందలు కాదు వేల మంది అంటున్నారు. ఏమిటంటే ఆయన నీకేం తెలియదు అంటే మొట్టమొదటి. ఎదుటిగా ఎవరు వచ్చినా సరే మంచి అనుభవం ఉన్న వాళ్ళు లోకసభ సభ్యులు కావచ్చు, లేక మంత్రి కావచ్చు, లేక విధానసభ సభ్యులు కావచ్చు, ప్రాంతీయ మంత్రి కావచ్చు, ఎవరైనా సరే నీకు తెలియదు ఫస్ట్ పట్టమని. అంటే ఆయనకేమున్నదంటే నాకు తెలిసిందే ఎవరికి తెలియదు అని ఉన్నది. దీని ఏమంటారు? వినయం లేకపోవడం. దీని ఏమవుతుంది? సంఘటన సమాప్తం. సంఘం విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి మనుషుల్లో వినయం ఉండాలి, ఇద్దరిలో వినయం ఉండాలి. మూడవది శీలం, నడవడి. శీలం సరి అయినది ఉండాలి. శీలం సరిగా లేకపోయిందంటే గృహస్థాశ్రమాలు నాశనం అయిపోతాయి. శీలం ఏమిటిది? నడవడి, పవిత్రత, సదాచారం ఉండాలి. సదాచారము సచరిత్రతో ఉంటే ఒకరిపైన ఒకరికి విశ్వాసం ఉంటుంది. అనేక సందర్భాల్లో భార్య పైన భర్తకు, భర్త పైన భార్యకు సందేహం ఉంటుంది. అది నడవదు. అనేక విషయాలు ఉండనివ్వండి, రూపాయల విషయం నడుస్తుంది. కానీ ఆచార విషయంలో కనుక భేదాభిప్రాయం ఉంటే మాత్రం నడవదు. ఒకవేళ స్త్రీ పైన, భార్య పైన భర్తకు సందేహం ఉన్నదనుకోండి శీలములో, అది తెగిపోయిన తాడు మాత్రమే. కుదరదు, మనసు కుదరదు, పరస్పరం ఆ విధంగా వ్యవహారం జరగదు. అది సమాప్తం, విచ్ఛిన్నమైపోతుంది. భర్త కనుక అనాచారం చేసేవాడైతే ఆమె ఏ విధంగా సహించదు. చంపినా సరే ఆమె ఊరుకోదు, అది కుదరదు. కాబట్టి శీలంలో ఎటువంటి సందేహం లేనంత పవిత్రత ఉండాలి. ఒక అతను నా ముందు జరిగిన ఘట్టం, కూర్చున్నారు చాలామంది సత్సంగంలో మాట్లాడుతున్నాను. అంటే ఆమె గురించి స్వామీజీ వీళ్ళిద్దరి భార్యాభర్తలకు సంబంధం బాగలేదు, ఎందుకమ్మానంటే చెప్పదు. కానీ ఆమె మాట్లాడుతుండగా ఆమె భర్త వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్నట్టుగా ఆమె మనసులో కనిపించింది. సమాప్తం. ఏ విధంగా ఒప్పుకోదు స్త్రీ, అదేవిధంగా పురుషుడు. ఒకవేళ భార్య కనుక ఆమె శీలంలో భర్తకు సందేహం అయిందంటే కూర్చొని సమాధానం చేసుకోవాలి. ఒకవేళ ఆ భార్యలో శీలంలో లోపం ఉన్నదంటే వాళ్ళకు కుదరదు, కుటుంబం ఉండదు, గృహస్థాశ్రమం సఫలం కాదు. అటువంటి భార్యాభర్తల సంతానము ఉత్కృష్టమైన సంతానం కావడానికి వీలు లేదు. పూర్వజన్మలు సంపాదించిన పవిత్ర భావాల వల్ల అయితే కావచ్చు, కానీ వీరి ప్రయత్నం వల్ల, వీరి ప్రభావం వల్ల వారు మంచివారు కావడానికి వీలు లేదు. కాబట్టి సదాచారం ఉండాలి. ఒక శ్లోకం ఏంటంటే ऋणकर्ता पिता पुत्र, ऋणकर्ता पिता శత్రువు, మాతాచ వ్యభిచారి. అంటే అప్పు చేసే తండ్రి శత్రువు అట కొడుకు. అప్పులు చేస్తుంటాడు. ఒకసారి ఏమైందంటే జరిగిన ఘటన చెప్తున్నా. ఒక పిల్లవాడు ఏ తరగతో తెలియదు, ఇంట్లో భోజనం చేయడం లేదు. తల్లి భోజనం చేయమని, తల్లి భోజనం నేను చేయను అన్నాడు. 1-2 గంటలు చేయలేదు. సరే మధ్యాహ్నం వదిలిపెట్టినారు. సాయంకాలం భోజనం చేయమంటే చేయను అంటాడు. ఏమైంది? ఏదో ఊరుకున్నది. ఇక 2వ దినము భోజనం చేయమంటే చేయడు. ఎందుకంటే ఏడిసినాడు పిల్లవాడు. అంటే నువ్వు అప్పులు చేస్తావు, నన్ను విద్యాలయంలో అందరినీ నిందిస్తారు, ఆక్షేపిస్తారు. నువ్వు అప్పులు చేస్తావు, నేను అపమానం కావాలి, నేను అపమానితుని కావాలి, నాకు అపమానం జరగాలి, నేను భోజనం చేయ కూర్చున్నాడు. చివరికి ఆయన ఒప్పుకున్నాడు, నేను ఇక అప్పులు చేయనని. అయితే అప్పులు చేసే తండ్రి పిల్లవానికి శత్రువు. మాతాజీ వ్యభిచారిణి, తల్లి కనుక అనాచారం చేసే స్త్రీ అయినట్టుంటే అది సమాప్తం. అనాచారం చేసే తల్లి కొడుకు
శత్రువు, కూతురుకు శత్రువు. కాబట్టి ఆచారం శీలం పవిత్రంగా ఉండాలి. ఒకరిపైన ఒకరికి సందేహం కానంత వరకు నమ్మకంగా అయ్యేంత వరకు గట్టిగా ఉండాలి. ఇది దెబ్బ. శీలంలో లోపం ఉంటే నడవదు. నేను చూసినాను, భర్త ఉదయం 4 గంటలు వేసి చదవడం, భార్య 7 గంటలకు లేవదు. లేవమంటాం అంటుంది, లేవదు. ఏమవుతుంది? నడవదు. రెండవది, భర్త 7-8 గంటల వరకు పండుకుంటాడు ఉదయం. భార్యకి విసుగు వస్తుంది, లేవమంటే అంటాడు. అది శీలం నడవదు. అయితే ఈ విధంగా అనేక విషయాల్లో భోజనం కానీ, వస్త్రాలు కానీ, లేవడం కానీ, మీకు భగవంతుడు సమస్త సుఖాలను ప్రసాదించునుగాక, మీరు ఆరోగ్యవంతులై ఉందురుగాక, మీకు నిరంతరం ఉన్నతి లభించునుగాక, మీరు మోక్షానికి అర్హులైదురుగాక. ఓం శం.